హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర చాలా గొప్పగా జరిగింది. ప్రతి ఒక్కరికి పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరగాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆ జగన్నాథ స్వామిని. అలాగే పూరి జగన్నాథ్ గురించి చాలామందికి తెలియని గొప్ప రహస్యాలు ఉన్నాయి. అవి 4. ఎవ్వరూ కూడా ఈ రహస్యాలు చెప్పరు. అవి నేను మీకు మరి వివరంగా పోసుకొచ్చినట్టు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే మీరు శ్రద్ధగా ఆలికించండి ఆ రహస్యాలు ఏంటి అనేది. పూరి జగన్నాథ స్వామి దేవాలయం చాలా గొప్ప దేవాలయం. అటువంటి దేవాలయం ఆలయం శిఖరం ఉంది చూడండి. ఆలయం పైన ఉన్న శిఖరం అంతా కూడా ఇప్పుడు నేల మీద నీడ పడదు. మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్తే తప్పకుండా గమనించండి, అది జగన్నాథ స్వామి శక్తి తప్ప మరేమీ కాదు. ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ఆలయ శిఖరాలు మాత్రం భూమి మీద నీడ పడుతుంది. కానీ పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని చూడడానికి గమనించండి ఒకసారి. ఆలయ శిఖరం నీడ భూమిని తాకదు, అసలు నీడే కనిపించదు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ గుండె ఇంకా బతికే ఉంది. శ్రీకృష్ణుడు ఇంకా జన్మించే ఉంది. శరీరం మరణించిన తన ప్రేమ బతికే ఉంది అనేది ఒక సిద్ధాంతం. ఈ యొక్క సాక్ష్యం తప్పకుండా దేవుడు ఉన్నాడని గమనించవచ్చు మీరు. మరో విషయం ఏమిటంటే, పూరి జగన్నాథ స్వామి ఆలయ శిఖరం మీద ఉన్న జెండా ఉంటుంది చూసారా, జెండా ఎగురుతూ ఉంటుంది. గాలి ఒకవైపు ఇస్తే జెండా వ్యతిరేక దిశలో మరోవైపు ఎగురుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళారనుకోండి, తప్పకుండా ఇది రెండోది గమనించండి. 1, ఆలయ శిఖరం నీడ భూమిని తాకదు, అసలు నీడే కనిపించదు. 2, ఆలయం శిఖరం మీద ఉన్న జెండా, పూరి జగన్నాథ స్వామి జెండా, గాలి ఒకవైపు వస్తే జెండా మరోవైపు ఎగురుతుంది. ఇలా వ్యతిరేక దశలో ఎగరడం కూడా మీరు గమనించవచ్చు. అంతా దైవశక్తి. పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి పూరి జగన్నాథ స్వామి ప్రసాదం తయారు చేయడం ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ప్రతి దేవాలయాన్ని ఎక్కడ చూసినా గ్యాస్ స్టవ్, ఇత్తడి పత్రాలు లేదా కొంచు పత్రాలు, ఇలాగ రాగి పత్రాలు లేదా స్టీల్ పత్రాలు తయారవుతూ ఉంటాయి ప్రసాదాలు. కానీ పూరి జగన్నాథ స్వామి ఆలయ విషయానికి వస్తే, పూరి జగన్నాథ స్వామి ప్రసాదం కట్టెల పొయ్యి మీద పాత సంప్రదాయ ప్రకారంగానే చేస్తారు. అది కూడా కుండ సట్టి, 7 సట్లు పెడతారు. అంటే 7 కుండలు అన్నమాట. 7 కుండల్లోనూ కూడా ప్రసాదం తయారు చేస్తారు. కానీ మొదటి కుండ అగ్గి దగ్గర ఉన్నప్పుడు మొదటి కుండ నుంచి 7 కుండ వరకు ప్రసాదాలు పెడుతూ ఇలాగ మరిగిస్తూ ఉన్నప్పుడు కిందనున్న కుండ అగ్గి వేడికి తొందరగా మరగాలి. కానీ 7వ కుండ తొందరగా మరుగుతుంది, తొందరగా ప్రసాదం తయారవుతుంది. పైనున్నది అంటే కిందనున్న కుండ నుంచి ఈ ఆవిరిగా తయారయ్యి పై కుండ తగులుతుంది. ఆ పై కుండకి వేడికి ఆవిరిగా తయారీ, ఆ పై కుండ ఆవిరిగా తయారీ, ఆ పై కుండ అలా పైకి వెళ్తూ, కానీ కిందనున్న ప్రసాదం మాత్రం ఉడకదు, మరగదు. 7వ కుండ మొదటిసారిగా మరుగుతుంది, ప్రసాదం తయారవుతుంది. ప్రసాదం కుండలు దించేటప్పుడు కూడా పైనుంచి ఒకటి దించుకుంటూ వస్తారు. అటువంటి గొప్ప దైవశక్తి పూరి జగన్నాథ స్వామి ఆలయంలోనే ఉంది. అంటే దీన్ని బట్టి కూడా ప్రతి ఒక్కరు గమనించవచ్చు సనాతన ధర్మం ఎంత గొప్పదా అని. అలాగే శ్రీకృష్ణుడు గుండె ఇంకా బతికే ఉందని, ఆ దైవశక్తి ఇంకా అక్కడ పుణ్యం భూమి మీదే ఉందని మీరు గమనించవచ్చు. పూరి జగన్నాథ స్వామి ఆలయ పైనుండి ఒక పక్షులు కానీ విమానాలు కానీ ఇవి ఎగరు. విమానాలు అంటే మనుషులు నడుపుతారు. మనిషికి తెలివి ఉంటుంది, గుడిపై నుంచి విమానం ఎగరవేయకూడదని. మరి పక్షులకి ఏం తెలివి ఉంటుందండి? ఒకసారి గమనించండి. మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు చూడండి, గుడిపై నుంచి ఒక్క పక్షి కూడా వెళ్తున్నట్టు కనిపించదు. కానీ గుడి చుట్టూ మాత్రం పక్షులు ఉంటాయి, గుడిపై నుంచి మాత్రం ఏ పక్షి ఎగరదు. ఈ 4 రహస్యాలు మీరు గమనించండి. 1, ఆలయ శిఖరం నీడ భూమిని తాకదు. 2,
ఆలయ శిఖరం మీద ఉన్న జెండా వ్యతిరేక దశలో ఎగురుతూ ఉంటుంది, గాలికి వ్యతిరేక దశలో. 3. పూరి జగన్నాథ స్వామి 7 కొండలలో మొదటి కొండ కంటే 7వ కొండే తొందరగా ఉరుకుతుంది. 4. పూరి జగన్నాథ స్వామి ఆలయపై నుంచి ఏ పక్షి కానీ విమానం కానీ ఎగరదు. ఈ 4 రహస్యాలు ఇప్పటికొచ్చి ఎవరూ గమనించరు, చెప్పలేదు కూడా. ఈ 4 రహస్యాలు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఒకసారి మీరు గమనించి చూడండి. ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి నా కష్టానికి. అలాగే ముందు మరిన్ని మంచి వీడియోలు చేసి నేను మీ ముందుకు వస్తాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పూరి జగన్నాథ స్వామి అని ఈ వీడియోకి నా కష్టానికి ఒక కామెంట్ చేయండి. ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.